మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్టీఎస్ రిపోర్టును ఎల్ఎన్టీ సంస్థ తప్పుపట్టింది. మేడిగడ్డ రిపోర్టును తిరస్కరిస్తున్నామని సంచలన లేఖ రాసింది. సరైన పరీక్షలు చేయకుండానే నివేదిక ఎలా ఇస్తారని లేఖలో ప్రశ్నించింది. పరీక్షలు చేయకుండా బ్యారేజీలో వైఫల్యం ఉందని నివేదిక తయారు చేయడం సరికాదని ఎల్ఎన్టీ సంస్థ సవివరంగా లేఖలో వివరించింది. ఇక ఎల్ఎన్టీ లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని, ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షర సత్యమని తేలిపోయిందన్నారు. ఎల్ఎన్టీ లేఖతో ఎన్డీఎస్ఏ నివేదిక తప్పుల తడక అని రుజువైందన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదేనని కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి లివెల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివెల్ చెప్పండి, ఎన్డీఎస్ఏకు మరోసారి సంచలన లేఖ రాసింది ఎల్ఎన్టీ సంస్థ. దానికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే పూర్తిగా ఒక ప్రాజెక్ట్, ఒక రిజర్వాయర్ మాత్రమే కాదు. రిజర్వాయర్ లో చిన్న లోపం వల్ల మేడిగడ్డ దగ్గర ఒక పియర్ మాత్రమే పోయింది, దాన్ని రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పట్టింపు చేపట్టట్లేదు. ప్రధానంగా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం మోపాలన్న ఒకే ఒక కారణంతో గత 18 నెలల పాలలో ఆ మేడిగడ్డను ఏమాత్రం కూడా పట్టింపు చర్యలు చేపట్టలేదు. దీంతో ఇవాళ ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్టు అడవిడి చేస్తూ ఎన్డీఎస్ఏ రిపోర్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది తప్పుల తడక అని చెప్పేసి మరోసారి తేలిపోయింది. దీంతో ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా ఒక దిగ్గజ కంపెనీ ఎల్ఎన్టీ, ఆ ఎల్ఎన్టీ మేడిగడ్డను ఆనాడు పనులు చేసింది కాబట్టి ఎన్డీఎస్ఏను తిరస్కరించి కాంగ్రెస్ బీజేపీలకు ఒక చుంపపెట్టులాగా ఇవాళ లేఖ రాసిన విషయం వాళ్ళ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ గుర్తు చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి కూడా నాడు బీఆర్ఎస్ చేసిన వాదన ఇవాళ నిజమైందని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేశారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు వరప్రదాయిని, తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేశారు. రైతులకు ముఖ్యమంత్రి, మంత్రులు క్షమాపణ వెంటనే చెప్పాల్సిందిగా ఈ సందర్భం గుర్తు చేశారు. మేడిగడ్డ బారాజుకు రిపేరు చేయాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి చీప్ క్వాలిటీకి కాదని, తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు మాత్రమే చీప్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కనీస పరీక్షలు చేయకుండా ఎలాంటి శాస్త్రీయ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండానే తయారు చేసిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తిరస్కరించడమే ఇందుకు సాక్ష్యమన్నారు. బీఆర్ఎస్ బద్నాం చేయడం కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అశాస్త్రీయ నివేదికలు ఇచ్చిందన్న నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై బురదలేందుకే ఈ కుట్రలు చేసిన కాంగ్రెస్ బీజేపీ ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనపత్యాల కుతంత్రంతోనే తుది నివేదిక పేరుతా నయా డ్రామాకు తెరదీసిందన్నారు. ఏపీకి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆ తక్కువ తరక నివేదికతో కాంగ్రెస్ బీజేపీలు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంపై అబద్ధాల ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బారాజుపై ఎన్డీఏపై ఇచ్చే నివేదిక అంత పూటకమని తేలిపోయిందని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్పింది. ఇది అక్షరాలు నిజమైన సంగతి వల్ల ఎల్ఎన్టీ తాజాగా తన లేఖతో మరొకసారి ప్రజలు తెలియజేసిందన్నారు. కేవలం నీచమైన ఊహ ఆధారమైన క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్ బీజేపీ కేంద్ర కార్యాలయం ఆ రిపోర్టు తయారు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీఏ నివేదికని తాము పిలవడం ఎలాంటి తప్పు లేదని గతంలో అనేక సందర్భాల్లో కూడా ఎన్డీఎస్ఏ నివేదిక కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పేసి కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి పలికిమాలిన రిపోర్టు పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదిక తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు చేతగాంచడానికి దివాళి కోరుతూ ఈ విధానాలకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పేరొచ్చిన రాజకీయ దిగ్గతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పక్కన పెట్టి ఇవాళ సీఎం రేవంత్ క్షమించడానికి పాపం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వివాదంతో గత 18 నెలల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి 500 పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా సందర్భంగా వర్తమాన కేటీఆర్ గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిన శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మర్చిపోయి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజ్ అత్యంత దుర్మార్గం అని చెప్పేసి కూడా మండిపడ్డారు.
ప్రాజెక్టు రైట్ లెవెల్ థ్యాంక్ యూ.